బీసీలకు అన్యాయం జరిగిందని కవిత మాట్లాడుతుంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా బీసీని నియమించాలని అన్నారు. అసెంబ్లీలో శాసనమండలిలో బీఆర్ఎస్ తరపున బీసీ నేతలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అమ్మ కవితమ్మ, నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి, పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇయ్యండి. శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయ్యండి. శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది, ఇంకొక బీసీకి ఇయ్యండి. చేసేటప్పుడేమో చెయ్యరు, ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు. నడిమిట్లనే ఈటల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ మంత్రి పదవి వీకేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కవితమ్మ వచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి. కవిత గారు, ఇంకొకటి కాదు, నీకు పదవి కావాలి, మీ బావకు పదవి కావాలి, మీ అన్నకు పదవి కావాలి, మీ నాయనకు పదవి కావాలి. మరి ఇక బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒక్కసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీ నాయనతోటి. మహిళల్ని గౌరవించమని చెప్పు మీ నాయనని. మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఉన్న ఒకే ఒక క్యాబినెట్ ఈ దేశంలో ఏంటంటే అది చంద్రశేఖరరావు గారి క్యాబినెట్. మా వైపు వేలెత్తి చూపే బదులు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా సోదరి కవితకి టీఆర్ఎస్ పెద్దలకి తెలియజేస్తారు.